హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇది వెజ్ లివర్ ఫ్రై అనమాట. చూడటానికి ఇది లివర్ అలాగే ఫ్రై అనిపిస్తుంది, కానీ ఇది వెజిటేరియన్ అనమాట. సో ఇంత పర్ఫెక్ట్గా అదే టెక్చర్తో రావాలంటే మసాలా ఇదంతా వేసి టేస్ట్ అలా ఉండాలంటే అలా చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. దీనికోసం తోటకూర తీసుకోండి. తోటకూర నేను పెద్ద కట్ట ఒకటి, చిన్నవైతే ఒక 4-5 కట్టలు అనమాట. వేర్లు తుంచేసి లేత తోటకూర తీసుకోండి. ఇలా కాడలు మనకి తుంపితే తునగాలన్నమాట. అలా ఉంటేనే అది లేతగా ఉన్నట్లు. తునకుండా గట్టిగా ఉంటే ఆ కాడను తీసేయండి. లేత కాడలు ఉన్నంత వరకు ఇలా తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ ఆకు మొత్తాన్ని కూడా కాడలతో సహా ఒక గిన్నెలో వేసుకొని ఇలా ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ వద్దనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువ వాటర్ పోస్తే మనకి ఆకులో ఉండే విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. మనం వాటర్ ఎక్కువ వాడమన్నమాట. కాబట్టి ఇలా తక్కువ వాటర్లోనే తక్కువ సెగపెట్టుకుని మగ్గించుకోవాలి. చూడండి, ఆకు ఇలా చక్కగా మగ్గిపోయింది. ఎప్పుడైనా ఆకుకూర చాలా త్వరగానే మగ్గుతుంది. చల్లారిపోయిన తర్వాత ఈ ఆకును గ్రైండింగ్ జార్లోకి తీసుకోండి. దీనిలోకి 2 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కాడలు అనేవి గట్టిగా ఉంటే ఇలా పేస్ట్ అనేది అంటే ప్యూరీ అనేది ఇలా మెత్తగా రాదనమాట. కాబట్టి ముదురు కాడలు తీసేసుకొని లేత కాడల వరకు వేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్ని ఇలా ఒక బౌల్లో వేసుకోండి. దీనిలోకి 1/2 కప్ మాత్రమే శనగపిండి తీసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసినప్పుడు అది మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం కొంచెం వంట సోడా కూడా వేసి కలపండి. ఇక్కడ శనగపిండి వచ్చేసి మనం తీసుకున్న తోటకూర క్వాంటిటీని బట్టి కొంచెం పెరగటం అవుతుందండి. సో మీకు కలిపినప్పుడు ఇది మరీ లూజ్గా మరీ గట్టిగా లేకుండా ఇలా జారుడుగా ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే చాలన్నమాట. ఒకవేళ మీకు మరీ లూజ్గా అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన ఈ పిండిని ఇలా ఒక కేక్ టిన్ను ఒక రౌండ్గా ఉండే ఏదైనా ప్లేట్లో కానీ బౌల్ కానీ ఆయిల్ అప్లై చేసి దీనిలో వేసుకొని చదునుగా ఉండేటట్లుగా ట్యాప్ చేసి ఈ గిన్నెని ఆవిరికి ఉడికించుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. సో ఇలా ఆవిరికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఉడికించుకోండి. అంటే ఈ పిండి అనేది మనం గిన్నె తీసుకున్నప్పుడు మందాన్ని పట్టి ఇక్కడ మనకు ఇంకొక 5 నిమిషాలు పెరగడం తగ్గడం అవుతుందన్నమాట. ఇక్కడ నాకైతే ఒక 20 నిమిషాలు టైం పట్టింది. ఆ తర్వాత ఒక ఫోర్క్ని కానీ నైఫ్ని కానీ ఇలా గుచ్చి చూస్తే ఇది చక్కగా రెడీ అయిందా, లోపల పిండి పచ్చిగా ఉందా అర్థమవుతుంది. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇక దీన్ని తీసి బయట ఉంచి ఆరిపోయిన తర్వాత ఇలా ఎడ్జ్లను ఒకసారి కదిలించి ఉల్టాగా తిరగతిప్పినట్లయితే చక్కగా ఊడొస్తుంది. దీని నుంచి మనం చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్లా కట్ చేసుకోవడమే అనమాట. చూడండి, ఇప్పుడు మీకు ఇలా చూస్తే ఇది ఒక లివర్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది చప్పగా ఉండదు. దీనిలో స్పైసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, మసాలా ఉంది, స్పైసెస్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. వీటిని అప్పుడప్పుడు ఇలాగా కదుపుకుంటూ తిరగతిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. అంటే పై లేయర్ అనేది క్రిస్పీగా అవుతుంది. లోపల వరకు క్రిస్పీగా అవనవసరం లేదండి. పై లేయర్ కొంచెం క్రిస్పీగా అయితే చాలు. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఈ ముక్కల్ని ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్లో 1/2 స్పూన్ సాజీరా వేయండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే 2 ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోనే కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకొని ఇక్కడ ఆనియన్ బాగా వేగాలన్నమాట. 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మంచిగా వేపుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేపుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా సిమ్లో పెట్టి కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఒక టమాటా, పెద్దదైతే చిన్నవైతే 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోకి ఉప్పు కొంచెం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ లివర్ పీసులు అంటే వెజ్ లివర్ పీసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. టమాటా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకొన్ని వాటర్, ఒక 2 స్పూన్ల వరకు వాటర్ పోసి ఇప్పుడు ఈ ముక్కల్ని దీనిలో వేసి కలుపుకోవాలి. ఇలా ముక్కలు వేసిన తర్వాత
మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి. సో మనకి స్పైసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకు కూడా బాగా పడతాయి. సో ఇది గ్రేవీ లాగా లేకుండా ఇలా కొంచెం డ్రైగానే అవుతుంది. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు కొంచెం టమాటా ప్యూరీ ఎక్కువైనా వేసుకోండి, అలాగే కొంచెం వాటర్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. కానీ లివర్ ఫ్రై ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అన్నంలో కలుస్తుంది, ముక్కలుగా ఇలా తినాలన్నా సరే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా చూస్తే మీకు అచ్చం లివర్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది వెజ్ లివర్ అనమాట, లీఫీ లివర్ అని కూడా అనొచ్చు. ఈ వెజ్ లివర్ ఫ్రైని మీరు ఇలా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.